ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మరొక ఉదయకాలపు శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. మేల్కొల్పు ప్రార్థన సహవాసము క్రమము తప్పకుండా 5 గంటలకు రిలీజ్ జరుగుతోంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ జరుగుతోంది. ఈ వాక్యము అనుదినము మీకు ప్రయోజనకరంగా ఉండాలని, ప్రతిరోజు కూడా మీకు ప్రయోజనకరంగా ఉండాలని, ఈ ప్రయాసలో దేనికి వాక్యమును మీకు నిత్యము దగ్గర చేయాలనేటువంటి తపన తాపత్రయం. యెహోవా ధర్మశాస్త్రమయందు ఆనందించుచు కీర్తనకారుడు 1వ కీర్తనలో మనము నిత్యము ధ్యానిస్తూ ఉంటాం. ఇది చాలామందికి కంఠస్థ వచ్చినటువంటి కీర్తన కూడాను. చిన్నపిల్లలు చక్కగా చిన్నప్పుడే బట్టి దానిని చదువుతూ ఉంటారు, గుర్తుపట్టుకుని మనసులో నిలుపుకుంటూ ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దివారాత్రము దాన్ని ధ్యానించుట అంటే పగలు రాత్రి నిత్యము దీన్ని ధ్యానించే అనుభవం కలిగి ఉన్నవాడు ధన్యుడని చెప్పబడతాం. అంటే నువ్వు ఎంత ఎక్కువగా ఈ లేఖనాలను, ధర్మశాస్త్రమును, ఈ మాటలను ధ్యానిస్తూ ఉంటుంటే అంత ఎక్కువగా నువ్వు దీవించబడుతుంటావు, ఆశీర్వదింపబడుతుంటావు, బలపరచబడుతూ ఉంటావు, సత్యమును తెలుసుకోగలుగుతుంటావు. ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఎదుగుదల, ఆధ్యాత్మికమైనటువంటి ఒక సమృద్ధిని చూడగలుగుతూ ఉంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము ఎంత సమృద్ధిని, ఎంత ధన్యతను ఇస్తూ ఉంటుందంటే నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానిస్తుంటుంటే అంత ఎక్కువ సమృద్ధి, అంత ఎక్కువ దీవెనలు మనకి ధన్యతలు వస్తూ ఉంటాయి. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, పిల్లి పాలు తాగుతూ ఉంటుంది కదా, అది పాలు ఎక్కువగా తాగడం వలన లావు అవ్వకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ పాలు ఎక్కువగా తాగినా అది లావు అవ్వట్లేదు. అలాగే నువ్వు పెద్ద వాక్యం చదివేసినంత మాత్రాన ఆ వాక్యమును బట్టి బలపరచబడతావు, లేకపోతే దీవించబడతావు అనే దానికి ఏమీ ఆధారం ఏమీ లేదు. కాబట్టి అంత ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదన్నట్టుగా ఎవరో చెప్తుంటే విన్నాను. పిల్లి యొక్క శరీర తత్వము మనం గమనించినట్లయితే పాలు దానికి ఎంత కావాలో అంత తాగుతుంది. తన శరీర స్థితికి సరిపడా పాలు మాత్రమే తాగుతుంది. పోషింపబడడానికి, అది బ్రతకడానికి, తన శక్తిని అది కూడగట్టుకుని తన బ్రతుకును, తన ఆయుస్సును కొనసాగించటానికి ఎంత కావాలో అంత అది తాగుతూ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పాలు తాగుదామన్నా కానీ పాలు దానికి దొరకవు. ఎందుకంటే అంత పుష్కలంగా లేదా సమృద్ధికరంగా పాలు పిల్లికి పోసేవారు ఎవరుంటారు? కాబట్టి దానికి ఎంత అవసరమో అంతే తాగుతుంది. దాని శరీర తత్వానికి సరిపడగా తాగుతుంది. కాబట్టి అదే అంతే ఇదిలో ఉంటుంది. దానికి వాక్యముతో కంపేర్ చేయడం అనేది ఒక బుద్ధి లేనితనమైతే దానికి వివరణ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ సమృద్ధి, వాక్యములో ఎంత సమృద్ధి కావాలంటే అంత సమృద్ధి ఉంది. ఎంత దీవెన కావాలంటే అంత దీవెన వాక్యములో ఉంది. వాక్యమును ఆధారంగా చేసుకుని అంచెలంచెలుగా ఎదిగినటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటాయి.
వాక్యమును ఆధారంగా చేసుకుని, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని ఒక సాధారణమైనటువంటి స్థితిలో నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చిన వారు, దీవించబడిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో నేను కూడా చేర్చబడతానని నా సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. నీవు కూడా అంతే ధన్యత, అంతే ఆశీర్వాదములో ఉండాలి. ప్రియ సహోదరుడా, వాక్యం ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ ధన్యత ఇక్కడ దొరుకుతోంది. హైదరాబాద్లో జనాభా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారందరికీ పాల సరఫరా చేసేటటువంటి ఆవులు లేదా గేదెలు సరిపడగా లేవు. ఇక డైరీ ఫామ్స్ లాంటివి ఉన్నప్పటికీ ఆ డైరీ ఫామ్స్లో వస్తున్నటువంటి ప్యాకెట్ పాలలో విపరీతమైనటువంటి కల్తీ జరిగి, కల్తీ పాలతో వారి యొక్క రోజులు ప్రారంభిస్తున్నారు. కల్తీ పాలతోనే వారు మరి టీలు, కాఫీలు, పెరుగులు, మజ్జిగలు ఇలాంటివన్నీ కూడా కల్తీ పాలతోనే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ పాలలో మరి కల్తీ పెరిగిపోయింది. ఇది మంచి పాలు, ఇది చెడు పాలు అనేటువంటి ఆ గుర్తింపు జనాల్లో లేదు. ఎందుకంటే అంత సమయము లేదా అంత విచక్షణ కలిగినటువంటి స్థితి జనాల్లో ఉండదు. అందుకనే రోజు ఆ కల్తీ పాలన తాగుతున్నారు. స్లోగా శరీరము లేదా ఆరోగ్యము పాడైపోయే పరిస్థితులు ఉంటాయి. ఆల్ ఆఫ్ సడన్ శరీర అవయవాలన్నీ కూడా మరి స్లోగా పాయిజనేటెడ్ అయ్యి ఏదో ఒక రోజున ఏదో ఒక అవయవం పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు ఎందుకు వచ్చింది రోగము, ఎందుకు వచ్చింది జబ్బు, ఎందుకు వచ్చింది సమస్య అని ఆలోచన తీసి ఆరాధిస్తే ఏమీ కనబడదు. ప్రియ సహోదరుడా, ఎందుకంటే వారు తీసుకున్నటువంటి కల్తీ పాలు, ఇది కల్తీ అని వారు గుర్తించలేకపోవడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో కూడా అంతే. ఏది సరైనది, ఏది దీవెనకరమైనది, ఏది మేలు చేసేదని గుర్తించలేక జనులు చాలా విపరీత పోకడలుగా పోతూ ఉన్నారు. నిష్ప్రయోజనమైన వాటిని వెంబడిస్తున్నారు, నిష్ప్రయోజనమైన వాటిని వెతుకుతున్నారు. నీవైతే మరి ప్రయోజనకరమైనదే పొందుకుంటున్నాం. అందులో ఏ సందేహం లేదు. ఇందులో ఏ విధమైనటువంటి కల్తీ లేదు. స్వచ్ఛమైనటువంటి వాక్యమునే మీకు అందిస్తున్నాను. ఇందులో ఏ విధమైనటువంటి స్వార్థ ఆలోచన కూడా లేదు. స్వచ్ఛమైనటువంటి వాక్యం. ఇందులో ఏ విధమైనటువంటి దురుద్దేశం లేదు. స్వచ్ఛమైన వాక్యం. దివారాత్రము ధ్యానించుట. నువ్వు ఎంత ఎక్కువ ధ్యానిస్తే అంత ఎక్కువగా, ఎక్కువ ధ్యానిస్తే సరిపడా ధన్యతలు ఇక్కడ ఉన్నాయా లేదా అనే ఆలోచన నీకు అవసరం లేదు. నువ్వు ఎంత ఎక్కువ ధ్యానిస్తే అంత ఎక్కువ ధన్యతలు పుష్కలంగా స్టోర్ చేయబడ్డాయి. కాబట్టి పుష్కలంగా స్టోర్ చేయబడినటువంటి ఆ ధన్యతలన్నిటినీ నీవు స్వతంత్రించుకోవాలనుకుంటే, ఎంత ఎక్కువ మంది దాన్ని ధ్యానిస్తే అంత ఎక్కువ మందికి ఇవ్వగలిగే ఈ సమృద్ధి ఇక్కడ ఉంది. ఎక్కువ మంది ధ్యానించడం వలన వాక్యంలో ఏమీ కల్తీ అయిపోదు, ఆ పాలలో కల్తీ అయిపోయినట్టుగా. కాబట్టి ఎక్కువ మంది ధ్యానించడం వలన ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి సమాజం ఏర్పరచబడడం వలన ప్రయోజనమే తప్ప నష్టం లేదు. కాబట్టి నీవు దీవెనకరమైనటువంటి పరిస్థితులలో నిలబడి అనేక మందికి వాక్యమును నువ్వు చేరువ చేయగలిగితే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆరోగ్యదాయకమైన సమాజముగా, ఆధ్యాత్మికమైనటువంటి సమాజముగా మార్చబడుతుంది. అప్పుడు ఎక్కడ చూసినా ఒక చక్కటి భీతితో, దేవోక్తితో, కట్టడితో, పాప భయముతో, నేర భయముతో, మరి తప్పు చేస్తే అమ్మో అనేటువంటి ఒక భీతితో జనులు ఉంటారు. అలా ఉన్నప్పుడు అక్కడ నేరము జరగడానికి కానీ, తప్పు జరగడానికి కానీ, పాపము జరగడానికి కానీ, దోషము జరగడానికి కానీ అవకాశం ఉండదు.
అప్పుడు ఎంత చక్కటి వాతావరణం, ఎంత చక్కటి సమాజము, ఎంత చక్కటి ఊరు, ఎంత చక్కటి పట్టణములు తయారవుతాయి చూడండి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయముననే మీ కొరకు అందించబడుతున్నటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి వాక్యము కొరకై రండి. ప్రతి ఉదయమున మీ ఆత్మీయ స్థితిని బలపరుచుకోండి. మీకు కావలసినంత, మీ ఆధ్యాత్మిక స్థితికి అవసరమైనంత పోషణ ఈ వాక్యం ద్వారా ఇవ్వబడుతుంది. సమృద్ధిగా దీనిని స్వీకరించండి. దీవెనలు సమృద్ధిగా పొందుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ వాక్యమున ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ సమృద్ధిలోనికి నీ బిడ్డలు నడిపించమని యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.